ఐపీఎల్‌లో ఒకలా, వరల్డ్ కప్‌లో ఒకలా. ఎందుకీ తేడా? ఫ్రెండ్స్, ఈ 2024 ఐపీఎల్‌లో చాలా అద్భుతాలు జరిగాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ టీం పక్క. రోహిత్ శర్మ అయితే కెప్టెన్సీ చేసి హార్దిక్ పాండ్యా అయితే కెప్టెన్సీ ఇచ్చారనమాట. అప్పటి నుండి కూడా హార్దిక్ పాండ్యా పేలవమైన కెప్టెన్సీ, పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగు. తన సెటిల్డ్‌గా వస్తున్న ట్రోల్స్, అలాగే తను బూ చేస్తున్న విధానం ఆడియన్స్. అవన్నీ చూసి హార్దిక్ పాండ్యా అయితే అసలు గేమ్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడని చెప్పుకోవచ్చు. కానీ ఎట్టకేలకు వరల్డ్ కప్‌లో తన గేర్ మొత్తం మార్చేసి నిన్న మీరు చూసారు కదా! ఐర్లాండ్‌తో ఏమన్నా బౌలింగ్ అది. అసలు హార్దిక్ పాండ్యా ఒక 4 ఓవర్లు వేసి, ఒక ఓవర్ మెయిడ్‌ని ఇచ్చేసి 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ ఇచ్చారనమాట, మెయిన్ వికెట్స్. అందుకే మీరు చూడండి, రోహిత్ శర్మ కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చాలా బాగా చేస్తున్నాడు అని తెలిసి బుమ్రా కూడా 3 ఓవర్స్ ఇచ్చాడు, హార్దిక్ పాండ్యాకి 4 ఓవర్స్ ఇచ్చాడనమాట. రోహిత్ శర్మ కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా, అరే నన్ను తీసారు కదా హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ ఇచ్చారని చెప్పి ఏమాత్రం కొంచెం జలస్ లేకుండా తను హార్దిక్ పాండ్యాకి చేసిన సపోర్ట్ చూస్తే నిజంగా నాకైతే చాలా షాకింగ్ అనిపించింది ఫ్రెండ్స్. అది ఒక గొప్ప నాయకుల లక్షణం అనమాట అది. ఎందుకంటే మనం సిట్యుయేషన్స్ ప్రకారము గేమ్‌లో ఎవరైతే మనకు బాగా ఆడతారో, చేస్తారో అని తెలిసినప్పుడు అలాంటి ప్లేయర్స్‌కి బౌలింగ్ ఇవ్వడము చాలా చాలా గొప్ప విషయము. తన ఇగో అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు చాలా బాగుంటారండి. బయటున్న ఆడియన్సే వాళ్ళని సపోర్ట్ చేసి చేస్తుంటారు. ఓకే. ఇట్స్ ఓకే. ఇదంతా పక్కన పెడితే ఇక మ్యాచ్ విషయానికొస్తే మాత్రం నిజంగా రోహిత్ శర్మ కూడా ఐపీఎల్‌లో ఫస్ట్ హాఫ్‌లో ఒక విధంగా ఆడాడు. కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 6 ఇన్నింగ్స్‌లో తను చేసిన పరుగులు మాత్రం 47 పరుగులే. కానీ నిన్న మీరు చూడండి, ప్రాక్టీస్ మ్యాచ్‌లో హాఫ్ ఇంజరీ చేశారు. 47 రన్స్ చేశారనమాట. ఇప్పుడు కూడా చూస్తే 54 రన్స్ రిటైర్డ్ హట్టారనమాట. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 బాల్స్‌లోనే 35 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ. దాని తర్వాత 2 బాల్స్ ఏమో ఆడాడనమాట. కొంచెం బాల్ చేతికి తగిలిన వెంటనే తనైతే రిటైర్డ్ అడిచి వెళ్ళిపోయాడనమాట. రోహిత్ శర్మ చాలా మంచి కెప్టెన్సీ, చాలా బాగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా వేసిన బాల్స్ అయితే అసలు అంతు చిక్కడం లేదు. అసలు పట్టుకోలేకపోతున్నారు. అసలు బ్యాట్ కూడా టచ్ చేయలేకపోతున్నారనమాట ఎవరీ బ్యాట్స్‌మెన్ కూడా. నేనైతే ఫ్రెండ్స్ ఎగరిగా అయితే పాకిస్తాన్ మ్యాచ్ వస్తుంటే వెయిట్ చేస్తున్నాను అనమాట. పాకిస్తాన్ బౌలర్‌కి ఇండియన్ బ్యాటింగ్, అలానే ఇండియా బౌలర్స్ అందరూ కూడా చుక్కలు చూపిస్తారు అనేది నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం హార్దిక్ పాండ్యా అండ్ రోహిత్ శర్మ వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌పై మీ ఒపీనియన్ అనేది కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.